ఫ్రెండ్స్ నా పేరు కూడా మీరు చూస్తుంది తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ అయితే మీకు తెలిసే ఉంటుంది. సో మనం ఎందుకంటే కొత్తగా ట్యాంక్ కట్టినాం. సో ట్యాంక్ అయితే చూపించబోతున్నాం. సో దాంతోపాటు మనం కోల్ వచ్చి సో పిల్లలు వచ్చి రెండో రోజు అనమాట. సో రెండో రోజు పిల్లలు చూసేయండి. సో మన ట్యాంక్ ఇన్ని రోజులు మనం వీడియోస్ పెట్టకపోవడానికి మనం ఏ వర్క్ చేసామో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో మన కోడి పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది డే 2 అనమాట. సో డే 2 మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయండి ఇది. సో మనకి ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఇది ఒకటి అనమాట దాంట్లో పాటు. సో ఎందుకంటే ఫ్యాన్లకి మనము స్టాండ్లు చేయించాము. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఫ్యాన్ ఏ విధంగా అంటే ఆ కిందన గుమ్ముతవి కాంక్రీట్ వేసి స్టాండ్లు అంటే ఆల్మోస్ట్ స్టాండ్లు ఇప్పుకొని మళ్ళీ ఫ్యాన్ తీసుకోవచ్చు, మళ్ళీ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు చూసుకుంటే ఫ్యాన్ వేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్యాన్ చూసారా ఎలా ఉందో. సో మన పిల్లలు ఉన్నాయి కాబట్టి సో ఫ్యాన్ వేయడం కుదరదు అనమాట. సో మీకు ఇక్కడ ఏం జరిగిందంటే ఇంతకుముందు మనకి ఈ ఫ్యాన్ అనేది ఇక్కడ ఉండేది అనమాట. యాక్చువల్లీ ఫ్యాన్ వచ్చి స్తంభానికి ఉండేది. స్తంభానికి ఉండడం వల్ల మన ప్రాబ్లం ఏంటంటే సో వైర్లు అనేవి ఉండేవి అనమాట. వీటికి వైర్లు తగిలించుకుని. సో ఇవి ఏంటంటే ఐరన్ వైర్లు, అవి పింపిరెక్కిపోయి తెగిపోయి ఒక ఫ్యాన్ అయితే పాడైంది అనమాట. సో దానివల్ల నేను ఏంటంటే ఈ ఫ్యాన్ ఫాడ్ అవ్వకూడదనేసి మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్టాండ్లు అయితే చేయించాను అనమాట. సో స్టాండ్లు ఇప్పుడప్పుడే చేయకూడదు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఎలాగ మెటీరియల్ తెచ్చాం కాబట్టి దాంట్లో కొన్ని ఎక్స్ట్రా తెచ్చి ఎల్డింగ్ చేసి ఇలాగ స్టాండ్ లాగా మనకైతే ఫ్యాన్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నేను. సో ఇంతకుముందు మనకి ఏ ట్యాంక్ ఉందో మీకు తెలిసిందే. సో ఇప్పుడైతే మనకి ఇది న్యూ ట్యాంక్ అనమాట. సో ఈ ట్యాంక్ అయితే మనం చేయడానికి చాలా ఖర్చు అయింది. ప్లస్ ఏంటంటే ఒక 15 రోజులు టైం అయితే తీసుకుందనమాట ఏ విధంగా అనేది. సో యాక్చువల్లీ ఈ ట్యాంక్ వేయడానికి కారణం ఏంటంటే మనకి వేగంగా బ్యాచ్ దించడం కోసం ఈ ట్యాంక్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎంత ఎర్లీగా వద్దనేసి అనుకున్నాను, కానీ కొద్దిగా లేట్ అయింది. సో ఈ ట్యాంక్ పనిలో ఉండడం వల్లే నేనైతే డైలీ అప్డేట్స్ అయితే మిస్ అయ్యాను అనమాట. సో మన ఛానల్లో ఒకసారి ట్యాంక్ సింపుల్గా మీకు వివరించాలంటే ఇక్కడ మనము 4 ఫోల్స్ అయితే వేసుకున్నాం అనమాట. సో డైరెక్ట్గా ఫోల్స్ వేసుకొని మనకి షెడ్లు అంటే ఏవైతే వేసుకుంటాం అవి వేసుకొని పైన డైరెక్ట్గా నేను హెవీ రాడ్స్ అనమాట. హెవీ రాడ్స్ వెయిట్ కాయడం కోసం సో తెచ్చి పెట్టుకున్నాను. అలాగే 2 ట్యాంకులు కూడా ఇవి వచ్చి వాటర్ ట్యాంకులు అని యాక్చువల్లీ నేను ఇవి సెకండ్ హ్యాండ్లే, కొత్తవి అయితే కాదు, సెకండ్ హ్యాండ్లే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి పౌల్ట్రీకి అవసరం కాబట్టి ఇది చూసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ మన పౌల్ట్రీకి అవసరం కాబట్టి ఇవి నీట్గా కడుక్కొని మనం స్క్రాప్ కొట్లో సెకండ్ హ్యాండ్లు తీసుకున్నాం అనమాట. సో ఎందుకంటే మనకు అంత టైం లేదు. సో కొత్త తెచ్చి పెట్టుకోవాలంటే దాదాపు 15,000 అయితే ఖర్చు అయిపోద్ది అనమాట. ఓన్లీ ట్యాంకులకే 2 ట్యాంకులకి కూడా 15,000 ఒక 18,000 దాకా కూడా అవుతుంది. సో మనకు అంత టైం లేదు, ప్లస్ అంత బడ్జెట్ పెట్టలేమనుకోండి. సింపుల్గా పెట్టినా సరే దీనికి 50,000 దాటే ఖర్చు అయిపోయింది అనమాట. సో మన న్యూ ట్యాంక్ కట్టినప్పటికి 50,000 దాటి ఖర్చు అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ పెట్టినా అంత ఖర్చు అయిపోయిందంటే మనం ఇంకా హెవీగా పెడితే అంత ఖర్చు 1,00,000 దాటేద్దాం అనుకుంటాను. సో అందువల్ల మనం ఏంటంటే ఈ ట్యాంకులు కొద్దిగా బడ్జెట్ తక్కువలో మనకేంటంటే నీట్గా కడుక్కున్నాం. నీట్గా కడుక్కొని సో 2 ట్యాంకులు అయితే అవసరం మనకి. యాక్చువల్లీ 2 షెడ్లే కాబట్టి ఇక్కడ మనవి చివరి 2 షెడ్లు అనమాట. సో అటు ఆల్రెడీ మన ట్యాంకులు ఉన్నాయి. సో ఈ 2 షెడ్లకి కాబట్టి అట్లీస్ట్ మనం 3,000 పిల్లలు దించుకున్నాం. సో 3,000 నుండి ఒక 5,000 6,000 దాకా ఇది కెపాసిటీ చేసేద్ది అనమాట. ఈ 2 ట్యాంకులు కూడా ఒక 5,000-6,000 దాకా మనకైతే పిల్లలకైతే కెపాసిటీ అయితే కాసేద్ది. సో దానివల్ల అయితే మనం ఏంటంటే ఇదే ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. ఎర్లీగా అవుద్ది. సో 15 రోజుల్లో మనకి కంప్లీట్గా సో ట్యాంక్ అన్నీ అయిపోయినాయి. సో నేను అప్డేట్స్ పెట్టడానికి లేట్ అయింది కారణం ఇదే అనమాట. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకొని ఉంచుకోండి. ఇక్కడ నుండి డైలీగా రెగ్యులర్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మంచి మంచి కంటెంట్తోనే ముందుకు వస్తాను అనమాట. సో మనల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.